సపోర్ట్ ఉంటుంది అక్క. మీరు ఎప్పుడు కాల్ చేసినా ఐఎమ్ రెడీ ఫర్ యూ. స్వామి ఇలా అని చెప్తాను. ఇట్లా మేము స్టార్ట్ చేస్తున్నాం కదా, చాలా మెంబర్స్ రావడానికి నేను చెప్తాను, నేను ట్రై చేస్తాను, మీరు కూడా నాకు సపోర్ట్ ఇవ్వండి స్వామి అని చెప్తాను. అంటే నేను ఏ విషయంలోనైనా స్వామికి అలాగే తెచ్చుకోకండి. మళ్ళీ ఆరోగ్యాన్ని పాటు చేసుకోవద్దు దయచేసి. ఖచ్చితంగా దాన్ని కూల్గా ఆలోచించి స్ట్రెస్లో ఫీల్ కావాలి. ఇట్స్ నాట్ స్ట్రెస్. స్వామి దగ్గర స్ట్రెస్ రిలీఫ్ కోసం వస్తున్నాం. మళ్ళీ నువ్వు వచ్చి స్ట్రెస్ పెట్టుకుంటే ఇక్కడ పోవాలి. మళ్ళీ అందరం స్వామి దగ్గరకు వచ్చింది స్ట్రెస్ రిలీజ్ కోసం కదా. భజన వేసుకుంటే హాయిగా ఉందని కాదు. అయితే ఇంకొక చెప్తున్నాను, ఇక్కడ డివోటీస్ వేరు, మనం వేరండి. అడ్మినిస్ట్రేషన్ మనం వేరు. డివైసీలు జేడివైసీ అంటే 10th ఇంటర్ దాకా మన దగ్గరే ఉంటున్నారు, మనకు అటాచ్ అయి ఉంటున్నారు. అట్లీస్ట్ 10th వరకు మనకు అటాచ్ అయి ఉంటున్నారు ఏదో ప్రైవేట్ స్కూల్ ద్వారా. ఎప్పుడైతే ఇంటర్ లేదా ఇంటర్ ఆఫ్టర్ బీటెక్ అనేటువంటి సందర్భంలో కంపల్సరీ వాళ్ళ అసలు నగరం వచ్చేసి హైదరాబాదు. నిమజ్జనానికో, వినాయక చవితి రావుగానే నిమజ్జనానికో, దసరాకో, దీపావళికో, పండుగ సందర్భంలో వాళ్ళు విజిటర్స్ రూపంలో వస్తున్నారు. మా బాధ ఏంటంటే ఒకరోజు మా సంస్థకి అన్నయ్య వచ్చాడు, తంగలపల్లి సంస్థకి అన్నయ్య వచ్చాడు. అప్పుడు ఏదో సరే అందరు ఫోన్ చేయండి, ఉన్నా ఇక్కడనే ఉన్నా, అన్నయ్య వస్తున్నాడట 5 గంటలకు ఇక్కడ రా అంటే ఫోన్ చేసి చెప్పగానే చెప్పాలంటే సేవ అని అనుకుంటాం. యూత్ యాక్టివిటీ చేస్తారు మా పిల్లలు, కాకపోతే అవైలబుల్లో ఉండరు. అందరూ హైదరాబాద్. ఒక 10th వరకు మన గ్రూప్లో ఉంటుంది. ఆ మాలవిక 3rd గ్రూప్ వరకు చెప్తున్నాము. ఆ 3rd గ్రూప్ వాళ్ళు చెప్పిన తర్వాత జరుగుతాయి. అన్నిటికీ ఆంటీ వాళ్ళు కానీ, ఆంటీ వాళ్ళు కూడా యూత్ లాగా ముందుండి మాతో చేపిస్తారు. వాళ్ళ ప్రేమ ఇక మనం చెప్పలేము. అండ్ సరితక్కయ్య కూడా స్టేట్ నుంచి వచ్చిన యాక్టివిటీస్ అన్ని మాకు చెప్పి ఇలా చేయండి, ఇలా చేయండి పరిస్థితిలో ఉన్నాం. రీసెంట్గా వెస్ట్ బెంగాల్లో కూడా సంఘటన చూసాం సార్. ఇలాంటి సంఘటనలు చూసినప్పుడు ఎక్కడెక్కడో కోట్లు పెట్టి ఉద్యోగాల కోసం పిల్లల్ని చదివించి లాస్ట్కి అంత దారుణంగా దీన స్థితిలో చూడడము, అంత ఎందుకు ఈ మందిరానికి వచ్చి ఎంత ప్రశాంతంగా ఉంటే సరిపోతుంది కదా. చిన్న చిన్న జాబ్ చూసుకొని మనం చిన్న